Myself, my name is Asana Sahana. I am studying 8th class in Municipal Corporation High School, Kakinada. It is a great honor for me to speak to you this special occasion of our 80th Independence Day. Today we proudly remember the great freedom fighters who sacrificed their lives for our country's independence. Their courage and dedication inspire us even today. As students, we believe that building a strong India is our responsibility. We will work hard, respect our nation, protect our environment, follow discipline, and become responsible citizens. On this historic day, we proudly say that India is our pride, our responsibility, and our future. I wish everyone a very happy 80th Independence Day. నా పేరు స్వేచ్ఛశ్రీ. నేను మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కాకినాడ స్కూల్లో చదువుతున్నాను. నేను ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు చెప్పుకుందాం. మనం 1947లో స్వతంత్రం వచ్చింది. ఇప్పటికీ మనకి 79 సంవత్సరాలు చాలా స్వేచ్ఛగా గడిపేశాం. ఇప్పుడు 80వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. నా ఉద్దేశంలో దేశాన్ని నిర్మించేది కేవలం భవనాలు మాత్రమే కాదు, ఒక భారతీయుడి కృషి, పట్టుదల, విలువలు, పెద్దలకు మరియు ఇతరులకు ఇచ్చే గౌరవం వలనే దేశం నిలబడుతుంది మరియు దేశం గొప్ప స్థానంలో ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఇవే నా మొదటి అడుగులు. ఒక భారతీయుడిగా పక్కవారికి సహాయపడడం మరియు ఉపయోగపడడమే నా లక్ష్యంగా నేను భావిస్తున్నాను. నా పేరు ఆర్ చంద్రవదన. నేను 7వ తరగతి మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కాకినాడలో చదువుతున్నాను. ఇవాళ నేను స్వాతంత్ర్యం గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మన స్వాతంత్ర్యం వచ్చిందంటే ఎందరో మహానుభావులు, వీరులు, స్త్రీలు వాళ్ళ ప్రాణాలు అర్పించడం వల్లే. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి మొదలైన వారు, ఇంకా మరి ఎందరో చాలా వీరులు కూడా వాళ్ళ ప్రాణాలు మన దేశానికి అర్పించారు. కాబట్టి మనం ఇవాళ వాళ్ళందరినీ సగౌరవంగా గౌరవిద్దాము. నేను మన నేటి పౌరులు కూడా మన దేశాన్ని అభివృద్ధి చెందేలాగా చేయాలని కోరుచున్నాను. రేపటి మన రాబోయే తరాల్లో కూడాను మన దేశం అన్ని రంగాల్లో కూడాను పైన ఉండాలని నేను కోరుచున్నాను.